హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో ప్రెసెంట్ ఉత్తర కాశీలోని ఈ క్లౌడ్ బర్స్ట్ అయిన దానివల్ల ఎలాంటి వరదలు వచ్చినాయో మనందరం చూసాం. అయితే ఈ వరదల వల్ల చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి. అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, ముఖ్యంగా ఇటువంటి వరదలు వచ్చేటప్పుడు ఎటువంటి హెచ్చరికలు కానీ ఆ గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోయింది, అంటే వచ్చే ముందు ఎటువంటి సూచనలు ఇవ్వదా, అసలు క్లౌడ్ బర్స్ట్ కారణంగానే నిజంగా వరదలు ఇంత బీభత్సంగా వస్తాయా అన్న విషయాలపైన చాలా మందికి అవగాహన లేదు. సో దీని గురించి తెలుసుకోవడానికి ఈరోజు నేను కూడా వచ్చేసాను అనమాట. మనతో పాటు సైంటిస్ట్ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి అన్న వివరాలు ఆయనతో పాటు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో క్లౌడ్ బర్స్ట్ ముఖ్యంగా ఉత్తర కాశీలోని ఒక్కసారిగా ఆ వరద చూడగానే అందరికీ భయం వేసింది. ఏంటి ఇంత దారుణంగా ఆ ఫ్లో కూడా అదే విధంగా రావడం, చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది డే టైం కాబట్టి కొంతవరకు రక్షించుకోగలిగారు వాళ్ళని వాళ్ళు. ఏ నైట్ టైం ఆరెల్స్ మిడ్ నైట్ కనుక వచ్చినట్లయితే ఇంకా ఆ జనాలు కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేకపోతారు. అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి సార్? ముఖ్యంగా వచ్చే ముందు మనకి వాతావరణంలోని ఎటువంటి మార్పులు అన్నవి ఏర్పడతాయి? అంటే ఇప్పుడు మామూలుగా క్లౌడ్స్ వల్ల అంటే క్లౌడ్స్ కొంచెం చల్లదనం వల్ల అది బాష్పవాయు అనేది వాటర్ కింద మారి అది మనకి వర్షపాతం రూపంలో మనం చూస్తాం. అయితే క్లౌడ్ బర్స్ట్లో ఏమవుతుందంటే సడన్గా చల్లదనం ఏర్పడడం వలన ఈ బాష్పవాయు ఏదైతే ఉందో అది సడన్గా వాటర్ ఫామ్ అయిపోయి ఒక్కసారిగా సడన్గా కింద పడుతుంది అనమాట. సో బేసికలీ ఇట్స్ హెవీ రెయిన్ఫాల్ ఎట్ ఎ వెరీ లోకలైజ్డ్ ప్లేస్ అనమాట. అంటే సంథింగ్ లైక్ 100 millimeter or something like that, falling suddenly at one place. So that is called cloud burst. So దీనికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. ఏంటంటే ఒక్కసారిగా ఒక చల్లదనం సడన్గా ఏర్పడి, అంటే మామూలుగా సముద్రంలోంచి వచ్చే వాయువు వేడిగా ఉంటుంది. అది ల్యాండ్ నుంచి ప్రవహిస్తున్నప్పుడు చల్లదనం ఏర్పడుతున్న కొద్దీ క్రమక్రమంగా అది వాటర్ డ్రాప్స్ కింద ఫామ్ అయ్యి మనకి రెయిన్ పడుతుంది. కానీ అదేంటంటే సిస్టమేటిక్గా స్లోగా అవుతుంది. ఇక్కడ ఏమైతే సడన్గా ఆ టెంపరేచర్ చేంజ్ అవ్వడం వలన ఏమంటారు దాన్ని, సడన్గా అది వాటర్ అయిపోయి ఒకే చోట పడిపోతుంది అనమాట. ఓకే, సంథింగ్ లైక్ ఒక వాటర్ బెలూన్ని మనం బ్రేక్ చేస్తే ఎలా నీరు పడిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ బర్స్ట్ అనమాట. సో ఈ ఫ్లడింగ్ ఇప్పుడు దగ్గరలో ఏమైనా స్ట్రీమ్ కానీ రివర్ కానీ ఉన్నట్లయితే అది ఫ్లడ్ అయిపోయి ఓవర్ఫ్లో అయ్యి దగ్గరలో ఉన్న విలేజెస్ కానీ ప్లేసెస్ కూడా ఒక్కసారిగా ఫ్లడింగ్ అయిపోయి బిల్డింగ్లు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. బిల్డింగ్స్ కూడా అంటే ఆ ఫ్లో అంత దారుణంగా అంత ఇదిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ ఇట్స్ నాట్ జస్ట్ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్తో పాటు డెబ్రీ ఫ్లో అంటారు దాన్ని. అంటే ఏంటంటే వాటర్ ప్లస్ మడ్ అండ్ రాక్స్ ఇవన్నిటిని కూడా కొట్టుకుపోతుంది. సో బిల్డింగ్స్ దగ్గరకు వచ్చేసరికి అది చిక్కగా ఉంటుంది, థిక్గా ఉంటుంది అనమాట. ఇట్స్ వెరీ హార్డ్, నాట్ జస్ట్ వాటర్. సో అంత ఫోర్స్తో కొట్టినప్పుడు కొన్నిసార్లు బిల్డింగ్స్ ఎస్పెషలీ అది ఫౌండేషన్ లూజ్గా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్లో అక్కడ మనకి సాయిల్ లూజ్గా ఉంటుంది. సో బిల్డింగ్స్ ఫౌండేషన్ గట్టిగా ఉండదు. ఈ విధంగా వాటర్ వచ్చి కొట్టినప్పుడు బిల్డింగ్స్ కూడా పడిపోవడం లేదా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఓకే, అండ్ మీరు ఇప్పుడు అన్నారు కదా క్లౌడ్స్లోని ఒక్కసారిగా చల్లదనం అన్నది ఎక్కువ ఏర్పడడం వల్ల క్లౌడ్ బర్స్ట్ అన్నది వస్తుంది అని చెప్పి. సో బేసిక్గా అంత చల్లదనం ఏర్పడడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? అంటే హిల్ స్టేషన్స్లోని ముఖ్యంగా మనకి హిమాలయస్లో అంత చల్లగా మంచు కొండలు ఉంటాయి కాబట్టి అది రీజనా, లేకపోతే వేరే ఇంకేమైనా ఉండొచ్చు అంటారా? సో బేసిక్గా మనకి ఈ హిమాలయ పర్వత ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు మనం హైట్ పెరుగుతున్న కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. ఎంతలా తగ్గుతుందంటే మీకు గో టు ద పీక్ మనకి మంచు కనపడుతుంది. అదే మనం ఫుట్ హిల్స్లో ఉన్నప్పుడు స్నో ఉండదు ఫర్ ఎగ్జాంపుల్. సో యాజ్ హైట్ ఇంక్రీజెస్ మనకి చల్లదనం పైన ఎక్కువ ఉంటుంది. సో ఈ బాష్ప ఏదైతే ప్రవహిస్తుందో ఈ పర్వతాలు అడ్డొచ్చేసరికి ఆటోమేటిక్గా అవి పైకి వెళ్తాయి అన్నమాట. అంటే దెర్ ఇస్ నో చాయిస్. ఇప్పుడు మామూలుగా ప్లేన్ ల్యాండ్ మీద అయితే ఒకేలా వెళ్తాయి. సో ఈ పైకి వెళ్ళడంతో సడన్గా టెంపరేచర్ స్టార్ట్స్ రెడ్యూసింగ్ అనమాట. అండ్ టెంపరేచర్ రెడ్యూస్ అయినప్పుడు వాటర్ వేపర్ సడన్గా అది బికమ్స్ వాటర్. అంటే మీకు వేపర్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్కి వస్తాయి. అండ్ దెన్ అది కండెన్సేషన్ అయ్యి అప్పుడు అంటే వెయిట్ ఎక్కువ అయిన తర్వాత ఆ క్లౌడ్ నుంచి సడన్గా వాటర్ పడడం మొదలవుతుంది. సో అందుకే అక్కడ హిల్లీ మౌంటైన్ ఏరియాస్లో మీకు ఇది చాలా ఫ్రీక్వెంట్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలా ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటారు ఈ ఫ్లడ్స్ అన్నవి? యాక్చువల్లీ క్లౌడ్ బర్స్ట్ ఈజ్ నాట్ ఎ వెరీ కామన్ ఫార్మ్ ఆఫ్ ఫ్లడింగ్. అది అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం మనం.
ఇది కూడా దీనికి కూడా కారణం ఉంది. ఏంటంటే ఇప్పుడు గ్లోబల్ క్లైమేట్ చేంజెస్ ఇవన్నీ చూస్తున్నాం, గ్లోబల్ టెంపరేచర్ రైస్, వీటి ప్రభావం అని కూడా చెప్తారు. దానివల్ల మనకి కాన్స్టెంట్గా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. బట్ యాక్చువల్గా ఫ్లడింగ్ అనేది రకరకాలుగా ఉంటాయి. సో ద మెయిన్ రీజన్ ఫర్ ఫ్లడింగ్ ఈజ్ హెవీ రెయిన్ఫాల్ అండ్ అగైన్ మౌంటైన్ రీజన్స్. సో మౌంటైన్ రీజన్స్లో మీకు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, రెయిన్ఫాల్కిను ఫ్లడింగ్కి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మౌంటైన్ రీజన్స్లో రివర్స్ అన్ని డైరెక్షన్స్ నుంచి ఫ్లో అవుతుంటాయి. సో రెయిన్ఫాల్ కనుక ఎక్కువ అయినట్లయితే ఈ రివర్స్ ఓవర్ ఫ్లడింగ్ అయిపోయి ఆ రివర్ పక్కన ఉన్నటువంటి విలేజెస్ కానీ టౌన్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్లడ్ అయిపోతాయి. దీనిలో క్లౌడ్ బర్స్ట్ అంటూ ఏం లేదు, మామూలుగా రివర్ ఓవర్ ఫ్లడింగ్. సో దట్ ఈస్ వన్ వే. ఇంకోటి ఏంటంటే హిమాలయ పర్వతాల పైన ఈ మంచు ఉంటుంది కదా, అక్కడ యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్రేటర్స్ పైన, కొన్ని వందల్లో ఉంటాయి అన్నమాట. వీటిని గ్లేషియల్ లేక్స్ అంటారు. గ్లేషియల్ లేక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా లేక్ చూస్తాం కదా, ఇదే లేక్ మీరు పైన ఉంది అనుకోండి కాసేపు, అయితే ఈ లేక్లో నీటి రూపంలో ఉండదు, అది ఫ్రీజ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ లో టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రోజన్ లేక్స్, వీటిని గ్లేషియల్ లేక్స్ అంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ టెంపరేచర్ రైస్, ఈ గ్లోబల్ వార్మింగ్ వలన ఏమవుతుందంటే ఈ గ్లేషియల్ లేక్స్ ఫ్రీక్వెంట్గా ఈ వేడికి కరిగిపోతున్నాయి అండ్ ఒకసారి బ్రేక్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే దాని పెరిఫెరీ కూడా ఐసే, దానికి వేరే వెసల్ లాంటిది ఏం లేదు, ఐసే, ఎవ్రీథింగ్ ఇస్ ఐస్. సో అది బ్రేక్ అయ్యి వాటర్ మెల్ట్ అయ్యి మీకు సడన్గా మొత్తం ఫ్లో అయిపోతుంది అనమాట పైనుంచి కిందికి. సో ఆ గ్లేషియల్ లేక్ దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్ ఫ్లడ్ అయిపోతాయి. సో దిస్ ఇస్ కాల్డ్ గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్. దానికి ఒక పేరు ఉంది, గ్లాఫ్ అంటారు దాన్ని, GLOF, గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్. సో ఇవి కూడా ఈ మధ్య ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. ఎందుకంటే హిమాలయ పర్వతాలు వెరీ లాంగ్ కదా, సెవెరల్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. ఇటు కాశ్మీర్ నుంచి అటు అరుణాచల్ ప్రదేశ్ వరకు హిమాలయ పర్వతాలు. అండ్ ప్రతి చోట మీకు వందలాది గ్లేషియల్ లేక్స్ ఉన్నాయి. అండ్ టెంపరేచర్స్ ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా మెల్టింగ్ అయ్యి, ఐస్ మెల్టింగ్ అయ్యి వాటర్ ఫామ్ అయ్యి అది ఫ్లడింగ్కి దారితీస్తుంది అనమాట. ఈ విధంగా మనం చాలా చోట్ల ఈ గ్లేషియల్ లేక్ ఫ్లడింగ్ అనేది చూస్తున్నాం అనమాట. సో క్లౌడ్ బర్స్ట్, గ్లేషియల్ లేక్ ఫ్లడింగ్ కాకుండా అఫ్కోర్స్ వర్షం ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ ఉన్న చోట కూడా ఫ్లడింగ్ వస్తూనే ఉంటుంది. ఇది కాకుండా ఇంకో రకమైన కారణం కూడా ఉంది. అదేమిటంటే ఇప్పుడు హిమాలయాస్లో మీకు మౌంటైన్స్ చాలా స్టీప్గా ఉంటాయి అండ్ సాయిల్ లూజ్గా ఉంటుంది. సో అగైన్ రెయిన్ఫాల్ వల్లనే ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా అవుతుంటాయి. అంటే ఏంటంటే మీకు హై స్లోప్స్లో స్టేబుల్గా ఉండదు, అది చాలా వీక్గా ఉంటుంది. కొండలు విరిగిపోవడం, సో దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటారు లేదా రాక్ ఫాల్ అంటారు. అంటే పెద్ద పెద్ద రాళ్ళు జస్ట్ దే స్టార్ట్ ఫాలింగ్ డౌన్. సో ల్యాండ్ స్లైడ్స్, రాక్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా అవుతాయి. అయితే ఈ రాక్ ఫాల్ కానీ ల్యాండ్ స్లైడ్ కానీ రివర్స్ దగ్గరలో అయినట్లయితే అది వచ్చేసి రివర్లో అవన్నీ పడిపోయి డెబ్రీ ఫ్లో అంటారు, దానివల్ల కూడా వాటర్ లెవెల్ పెరిగిపోతుంది. సో అంటే ఏంటంటే మనకి రివర్లో మామూలుగా నార్మల్గా వాటర్ ఉన్నా సరే ఈ ల్యాండ్ స్లైడ్ యొక్క మెటీరియల్ వల్ల లేదా రాక్స్ వల్ల అది పడడంతో వాటర్ లెవెల్ సడన్గా పెరిగిపోతుంది. పెరిగిపోయి ఆ ప్రవాహం సడన్గా విలేజెస్లోకి, వేరే ప్లేసెస్లోకి దారితీస్తుంది అనమాట. అంటే ఈ విధంగా కూడా ఫ్లడింగ్ అవ్వచ్చు. దీన్ని క్యాస్కేడ్ ఫ్లో అంటారు. అంటే నాట్ జస్ట్ ఫ్లడింగ్, బట్ యూ హ్యావ్ వన్ రాక్ ఫాల్, దెన్ ఈ రాక్ ఫాల్ వల్ల యూ హ్యావ్ డెబ్రిస్ ఫ్లో, దెన్ ఈ డెబ్రీ ఫ్లో గోస్ ఇన్ టు రివర్, దెన్ రివర్ ఫ్లో ఈస్ ఎఫెక్ట్, అలా క్యాస్కేడ్ అనమాట. సెవరల్ ఈవెంట్స్ ఇన్ ఎ సీక్వెన్స్. సో ఇలా క్యాస్కేడ్ ఫ్లో బేస్డ్ ఫ్లడింగ్ ఆల్సో ఈజ్ పాసిబుల్. సో ఈ విధంగా మనకి రకరకాలుగా ఫ్లడ్స్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ క్లౌడ్ బర్స్ట్ ఈజ్ ఏ స్మాలర్ వెరైటీ ఆఫ్ ఫ్లడింగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మొన్న ఉత్తరకాశీలో వచ్చినది కూడా అది క్లౌడ్ బర్స్టేనా లేక ఇందాక నేను చెప్పినట్టుగా ఏ రాక్ ఫాల్ వలన ఇంకో ఐస్ మెల్ట్ అయి పడిపోవడం వలన వచ్చిందా అని కూడా ఇప్పుడు ఇంకా దానికి ఎటువంటి అంచనాకు రాలేదైతే. అది ఇంకా అంటే నాకు తెలిసినంత వరకు ఇంకా క్లారిటీ రాలేదు. శాటిలైట్ ఇమేజెస్ అవి చూస్తే బహుశా తెలియచ్చు. సో క్లౌడ్ బర్స్ట్ కావచ్చు, కాకపోవచ్చు. అండ్ క్లౌడ్ బర్స్ట్ అంటే ఈ వరద చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అంటే వెంటనే అందరికీ వచ్చేది అమ్మో మా ఏరియాలో కూడా వస్తుందా, ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది ఎప్పుడు ఎక్కడ వస్తుందో తెలియదు కదా.
సో మాకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండిందా, ముఖ్యంగా ఈ రివర్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు. సో ఇలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇందాక నేను చెప్పినట్టుగా క్లౌడ్ బర్స్ట్ అనేది ఎక్కడైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు బాంబేలో, పూణేలో, హైదరాబాద్లో కూడా గతంలో అయినాయి, జరిగినాయి. కాకపోతే ఏంటంటే మౌంటైన్ ఏరియాస్లో మీకు అవకాశం ఎక్కువ. ఓకే. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా సడన్గా చల్లదనం ఏర్పడడం అనేది అక్కడ అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్లౌడ్ బర్స్ట్ మనకి మౌంటైన్ ఏరియాస్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, కానీ ఎక్కడైనా అది రావచ్చు. అండ్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ క్లౌడ్ బర్స్ట్ని ప్రెడిక్ట్ చేయడం లేదా రాబోతోంది అని ఖచ్చితంగా చెప్పగలిగే టెక్నాలజీ లేదు ఇంకా. ఓకే. సో ఇప్పటి వరకు ఇంకా చెప్పలేకపోతున్నారు. అంటే వేరే వాటిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ ఉన్నాయి, లేదా సునామీ ఉంది, వీటిని ట్రాక్ చేసి చెప్పగలుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. కానీ క్లౌడ్ బర్స్ట్ అనేది సడన్గా అవుతుంది. ఓకే. మనకి ఎటువంటి చేంజెస్ ఉండవు వచ్చే ముందు, విత్ ఇన్ సెకండ్స్ ముందు కూడా మనకి వాతావరణంలో చేంజెస్ ఉంటాయి, కానీ వాటిని మనం గమనించి ఈ చేంజ్ వల్ల ఇలా జరగబోతోంది అనే కన్క్లూజన్కి రావడానికి కొంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ వాతావరణంలో ఎలా ఉంటుందంటే కొన్ని పాకెట్స్ చల్లదనం ఉంటుంది, ఇక్కడ కొన్ని చోట్ల వేడి ఉంటుంది. వేరియబుల్ అన్నమాట, ఒకలా ఉండదు, మొత్తం ఒకలా ఉండదు. అయితే వీటి ఇంటరాక్షన్స్ అవి చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ వెదర్ మోడలింగ్ అండ్ ప్రెడిక్షన్ చాలా ఇట్స్ ఎ డిఫికల్ట్ జాబ్. అయినా చేయగలుగుతున్నారు. వెదర్ అనేది కొంతవరకు కరెక్ట్గా చెప్పగలుగుతున్నారు. అంటే టెంపరేచర్ ఎలా వేరీ అవుతుంది, వర్షం పడుతుందా పడదా, అంత మటుకు చెప్పగలుగుతున్నారు. కానీ ఇది ఇంకోటి ఏంటంటే చాలా స్పెసిఫిక్ అండ్ లోకల్ ఇష్యూ అనమాట. క్లౌడ్ బర్స్ట్ అనేది ఇట్స్ నాట్ ఏ రీజనల్ ఇష్యూ. ఇట్ కెన్ హ్యాపెన్ ఏ పల్లెటూరు పైన సడన్గా అయిపోవచ్చు. వెరీ లోకల్, అంటే మేబీ ఫ్యూ కిలోమీటర్స్ అటు ఇటు. ఇట్స్ నాట్ అంటే బ్రాడ్ అయితే కనిపిస్తుంది, తెలుస్తుంది అనమాట. సో వెరీ లోకలైజ్డ్ అవటానికి బహుశా అది కూడా కారణం కావచ్చు. అంత పర్ఫెక్ట్గా ప్రెడిక్ట్ చేయడం అనేది ఇంకా సాధ్యపడలేదు. ఓకే. ఇక ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఎందుకంటే ఇలాంటి సడన్వి జరిగేవి, మనం అనుకోనివి, ఊహించలేనివి, దానివల్ల ఎంతోమంది ప్రాణాలు ఊర్లే కొట్టుకుపోయిన పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సో వన్ థింగ్ ఈజ్ శాటిలైట్స్ ద్వారా ఈ వాతావరణంలో వచ్చే మార్పుల్ని చూడగలుగుతాం అనమాట. అయితే శాటిలైట్ టెక్నాలజీలో ఒక లిమిటేషన్ ఏంటంటే ఇప్పుడు శాటిలైట్ పాస్ ఏదైతే ఉంటుందో ఇట్ గోస్ త్రూ అరౌండ్ ద ఎర్త్ కదా. సో ఆ ప్రాంతానికి ఆ శాటిలైట్ మళ్ళీ ఈ శాటిలైట్ కానీ ఇంకో శాటిలైట్ కానీ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో మీకు 24/7 అబ్జర్వేషన్ ఉండదు ఒకే స్పాట్లో. దట్ ఈస్ ద ప్రాబ్లం. అదర్వైజ్ శాటిలైట్ ద్వారా కూడా మనం చాలా పారామీటర్స్ మెజర్ చేయొచ్చు, వెరీ హెల్ప్ఫుల్. కానీ ఇప్పుడు ఒక శాటిలైట్ వెళ్ళిపోయింది, మళ్ళీ నెక్స్ట్ శాటిలైట్ వచ్చే లోపల ఏదైనా జరిగింది అనుకోండి, అది మనకి కనపడదు కదా. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి, న్యూ శాటిలైట్స్ ఆర్ బీయింగ్ ఫార్మ్. ఈ మధ్యనే మీకు తెలుసు కదా, ఇండియా అండ్ యుఎస్ఏ కలిసి నాసా అండ్ ఇస్రో జాయింట్గా దే ఆర్ డూయింగ్ సమ్ న్యూ శాటిలైట్స్, న్యూ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ విధంగా ముందు ఫ్యూచర్లో మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఐ థింక్ విల్ బి ఏబుల్ టు ఫోర్కాస్ట్, ఐ థింక్ సో. ఓకే, రైట్. కాకపోతే ఇంకోటి కూడా ఉంది. ఈ మధ్య కాలంలో ఈ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సైస్మోగ్రాఫ్ యంత్రం ద్వారా దే ఆర్ ఏబుల్ టు రికార్డ్ అనమాట. ఇది చాలా న్యూ టెక్నాలజీ. ఇన్ఫాక్ట్ మేమే చేస్తున్నాం ఎన్జిఆర్ఐలో. ఇట్స్ కాల్డ్ సైస్మిక్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా సైస్మోగ్రాఫ్ అనేది ఇట్స్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఎర్త్క్వేక్స్, అంతే కదా. సైస్మోగ్రాఫ్ అనేది భూకంప యంత్రం. అయితే ఇప్పుడు కొత్తగా సైస్మోగ్రాఫ్తో ఫ్లడ్ని కూడా రికార్డ్ చేయగలుగుతున్నాం. ఓకే, ఎర్త్క్వేక్సే కాకుండా కాకపోతే ఎర్త్క్వేక్స్ దూరంలో ఉన్నా కూడా రికార్డ్ అయిపోతాయి. ఫ్లడ్కి మాత్రం రివర్కి దగ్గరలో ఉండాలి ఇన్స్ట్రుమెంట్స్. అయితే ఇప్పుడు ఉత్తరాఖండ్లోనే ఎన్జిఆర్ఐ వాళ్ళు ఒక 80 యంత్రాలు ఉన్నాయి, సైస్మోగ్రాఫ్ యంత్రాలు 80 ఉన్నాయి. అండ్ కొన్ని రివర్స్ దగ్గర కూడా ఉన్నాయి. ఈ యంత్రాల్లో వస్తున్న ఫ్లడ్ రికార్డ్ అయ్యి ఫ్లడ్ వచ్చే లోపల మనకి ఇన్ఫర్మేషన్ శాటిలైట్ ద్వారా ఎన్జిఆర్ఐకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. బికాస్ ద స్పీడ్ ఆఫ్ సిగ్నల్ ఈజ్ మచ్. కానీ అది వచ్చే ఫ్లోకి మీరు క్యాచ్ చేసేదానికి ఫ్లో ఈజ్ ఫైనైట్. అది స్లోగా వస్తుంది. అంటే ఫ్లడ్ స్టార్ట్ అయ్యాక నాకు 6 గంట టైం ఉంటుంది.
ఓకే. యా, కానీ ఆ ఫ్లడ్ సిగ్నల్ ఏదైతే రికార్డ్ అయిపోయిందో అక్కడ, అది శాటిలైట్ ద్వారా రావడానికి స్పీడ్ ఆఫ్ లైట్ అది. అంటే మనం ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతాం అమెరికాలో ఉన్న చుట్టాలతో, ఎంత టైం పడుతుంది? అది ఇమ్మీడియట్ కదా. సేమ్ వే అక్కడ రికార్డ్ అయిన సిగ్నల్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది మన దగ్గరికి. సో మన కంప్యూటర్లో ఆల్రెడీ ఫ్లడ్ సిగ్నల్ ఉంది బిఫోర్ ద ఫ్లడ్ కమ్స్. ఓకే. అయితే ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఆ సిగ్నల్ని గుర్తించి క్యాల్కులేషన్స్ చేసి ఇది ఫ్లడ్ ఫలానా చోట మొదలైంది, ఇంకా ఇంతసేపట్లో వస్తుంది అనేది కొన్ని క్యాల్కులేషన్స్ వీఆర్ నౌ డూయింగ్ యూజింగ్ దిస్ ఏఐఎంఎల్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వాడి ఈ వస్తున్న సిగ్నల్స్లో ఎక్కడ ఫ్లడ్డింగ్ ఉంది అనేది కనుక్కొని క్యాల్కులేషన్స్ చేసి ఇమీడియట్గా మెసేజ్ పంపించాడు అనమాట, ఐదర్ టు గవర్నమెంట్ ఆర్ టు పబ్లిక్. సో దిస్ కాల్డ్ అండ్ అర్లీ వార్నింగ్ అలర్ట్ చేయడం. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, వీఆర్ స్టిల్ డెవలపింగ్ దట్ సిస్టమ్ అండ్ ఇట్స్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. సో దీన్ని అర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటారు. సో ఇది ఫ్లడ్స్కే కాదు, అర్లీ వార్నింగ్ సిస్టమ్ కెన్ బి యూస్డ్ ఫర్ అర్త్క్వేక్స్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్ ఆర్ అవలాంచ్ అంటారు, అంటే స్నోఫాల్, మంచు కొండ జారి ల్యాండ్ స్లైడ్ లాగా జారి పడ్డం దానికి, లేదా ఫ్లడ్స్కి, వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది ఈ అర్లీ వార్నింగ్ సిస్టమ్. అది యాక్చువల్లీ మా వర్క్ సైన్స్ మ్యాగజైన్లో పబ్లిష్ అయింది 2 years బ్యాక్. సైన్స్ అంటే వరల్డ్స్ #1 జర్నల్ అది. సో అందులో మా రిజల్ట్స్ పబ్లిష్ అయినాయి. దాని బేసిస్ మీద కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఎన్జిఆర్ఐలో. అండ్ దీనివల్ల ముందు ముందు మనకి ఫ్లడింగ్స్ ఇలాంటివి మనం అలర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద ఫ్యూచర్ టెక్నాలజీ అనమాట ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిగార్డింగ్ జియో హజార్డ్స్, అర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో చూడాలి మరి అది ఎంతవరకు డెవలప్ చేయగలుగుతారు అండ్ ఎంతవరకు అది ప్రజలకి యూస్ అవుతుంది అన్నది మనం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. బట్ ఏం చేసినా కొంచెం ఫాస్ట్గా చేయండి, ఎందుకంటే రీసెంట్గా వెదర్లో అసలు ఎటువంటి మార్పులు వస్తున్నాయి మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు, బికాస్ ఆఫ్ అట్మాస్ఫియర్ కావచ్చు, డిఫారెస్టేషన్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. సో ఏదైనా ఈజీగా త్వరగా అవ్వాలని మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం న్యూ టెక్నాలజీ కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.